మార్గశిర పౌర్ణమి 26వ తారీఖు డిసెంబర్ ఈ నెల 2023వ సంవత్సరం రాబోతోంది. అయితే అది రేపు ఉదయం పౌర్ణమి తిథి మొదలయ్యి ఎల్లుండి 27వ తారీఖు డిసెంబర్ ఉదయం సన్ రైజ్ కంటే ముందు పౌర్ణమి తిథి అనేది ఎండ్ అయిపోతుంది. మాసోనా మార్గశీర్షోహం అంటే మాసాలన్నిటిలో కూడాను మార్గశిర మాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అందులోనూ మార్గశిర పౌర్ణమి దత్త జయంతిగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. దత్తాత్రేయులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. ఆత్రి మహర్షి అనసూయ మాతకి జన్మించిన దత్తాత్రేయులు దత్త జయంతి మనకి మాహుర్గఢ్లో మనం ఒక విశిష్టమైన చక్కటి మనకి దేవాలయం ఉంది. రేణుకామాత, తర్వాత ఆత్రి అనసూయ ఆశ్రమము, తర్వాత మనకి అష్టాదశ శక్తి పీఠాల్లో ఏకవేదిక అమ్మవారు దర్శనం కూడా మనకి ఎంతో చక్కగా మాహుర్గఢ్లో, నాందేడ్కి చాలా దగ్గరలో ఉన్న మాహుర్గఢ్లో మనకి ఎంతో చక్కగా మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చక్కగా కొండ మీద ఉంటుంది. ఎప్పుడైనా వీలున్నట్లయితే ఎంతో చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే ఇప్పుడు దత్త జయంతి రోజు మనం జనరల్గా ఇప్పుడు మనం సాయిబాబా భక్తులు కానివ్వండి, దత్తాత్రేయ భక్తులు కానివ్వండి, అందరూ కూడా చక్కగా సాయిబాబా చరిత్రకి, గురు చరిత్రకి పరిచితులే. ఎంతో చక్కగా మనం పారాయణాలు చేసుకోవడము, మనం అన్ని రకాలుగా మనం స్వామివారి అర్చనలు చేసుకోవడం, అష్టోత్తరాలు చేసుకోవడం, స్వామివారి ఆరతులు పాడుకోవడము, తర్వాత ఆ కథల్ని మళ్ళీ మళ్ళీ మనం ఆ కథామృతాన్ని మనం స్వీకరించడము, మన జీవితాన్ని బాగు చేసుకోవడం లాంటివి చేస్తాం. కానీ నా యొక్క చిన్న మనవి ఏంటంటే, ఎప్పుడూ కూడా అంటే మార్గశిర పౌర్ణమని కాదు, ఎప్పుడు ఏ వచ్చే పౌర్ణమైనా కూడాను రేపటి రోజు దత్త జయంతి రోజు ఎవరైనా కొత్తగా పూజలు మొదలెట్టినట్లయితే అది బుధవారం అయినా, గురువారం అయినా, మంగళవారం అయినా, ఏ రోజు వచ్చినా కూడాను గురువారం కోసం ఆగకుండా ఎప్పుడు కూడా మీకున్న సమస్యని మీరు భగవంతుడికి చెప్పుకుని, ఆ దత్తమూర్తులకి, ఆ త్రిమూర్తులకి చెప్పుకుని ఎంతో చక్కగా మీరు గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టండి. సప్తాహ పారాయణ చేసే వాళ్ళు ఎవరైనా సరే గురువారమే మొదలు పెట్టాలని ఎటువంటి నియమము లేదు. గురువారం మొదలు పెడితేనే భగవంతుడు వింటాడా? మిగతా రోజులు చేస్తే వినడా? అలాంటిది ఏమీ లేదండి. మిగతా రోజులు మనం ఏమీ పారాయణం చేయక్కర్లేదు. గురువారం ఒక్కరోజే సాయిబాబాకి పారాయణ చేయాలి, అలాంటిది ఏం లేదు. గురువారం మొదలు పెడితేనే దానికి ఏదో విశిష్టత ఉంటుంది. నాట్ అట్ ఆల్. ఐ డోంట్ అగ్రీ. రేపు దత్త జయంతి వచ్చింది, ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుని గురువారం కోసం ఆగకుండా మనకి తీరని నొప్పులు, తీరని బాధలు, తీరని ఇష్యూస్ ఏమైనా ఉంటే చెవులు కళ్ళు మనుషుల పట్ల మూసేసుకుని భగవంతుడి ఎదురుగుండా మనసా వాచా కర్మణ వంగిపోయి దేవుడి పాదాల మీదనే శ్రద్ధ పెట్టి మన ఇష్యూ మీద తప్ప దేవుడి పాదాల మీదనే మనసు లగ్నం చేసి చదవండి. ఏ దేవుడండి వినకుండా ఉంటారు? ఏ భగవంతుడు ఉండడు. ఎంతో చక్కగా చేసుకోండి. మానసిక బాధలతో సతమతం అయిపోతున్న వాళ్ళు ఎవరైనా సరే, మానసిక వ్యాధులతో సతమతం అయిపోతున్న వాళ్ళు ఎవరైనా సరే, యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ ఫ్రస్ట్రేషన్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, చంద్ర భగవానుడికి రకరకాల రెమెడీస్ మేము చెప్తూ ఉంటాం. అందరూ ఆస్ట్రాలజర్స్ బ్యూటిఫుల్గా చెప్తూ ఉంటారు రకరకాల ప్లాట్ఫామ్స్లో. అవన్నీ రేపు చేసుకోండి. సంతోషం. చక్కగా మీకు వర్కౌట్ అవుతాయి. కానీ సప్తాహపారాయణం మీరు మొదలు పెట్టంగానే 4 రోజులు అయిపోయింది, ఇంకా నా ఇష్యూకి సొల్యూషన్ రాలేదేంటి భగవంతుడు అనకండి. మన కర్మల్ని బట్టి ఆ నారాయణుడు మనకి అనుగ్రహం అనేది ఇస్తూ ఉంటారు. రైట్? ఎప్పుడూ కూడా భగవంతుడికి సరెండరెన్స్ అనేది మనం చేసేసినట్లయితే రిజల్ట్ అనేది అస్సలు ఆశించొద్దు. అది వచ్చేసినా ముందు భగవంతుడి మొహం చూడాలనే ఆత్రత ఉండాలే తప్ప రిజల్ట్ని చవి చూడాలి అనే ఆత్రత మనకు ఉండకూడదు. రైట్? అప్పుడే మన జీవితాన్ని ఒక రైట్ పాత్లో పెట్టగలుగుతాం. అవునా? రేపటి రోజు ఎంతో చక్కగా పారాయణాలు మొదలు పెట్టాలనుకునే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చక్కగా మొదలు పెట్టండి. మీరు కిచిడి చేశారా, మీరు చక్కెర పొంగల్ చేశారా, ఇవన్నీ నారాయణుడికి అనవసరం అండి. నిజం చెప్పండి, మనం పెడితే ఆయన తింటున్నాడా? జోక్ కదా. ఆయన పెట్టిందే కదా మనం తింటున్నాం. ఆయనకి ఎందుకండి అవన్నీ? ఆ టైం కూడా వేస్ట్ చేయక్కర్లే. యాపిలో, దానిమ్మకాయో, అరటిపండో, ఎల్లో కలర్లో, గురుమూర్తి కదా, ఎల్లో కలర్లో ఉండేది ఏదైనా సరే చక్కగా ఆఫర్ చేయండి. మనకి పెట్టేస్తే అవుతుందా ఆయనకి? వీలుంటే చేతులు ఇంకొక 10 ఇచ్చేసే తండ్రి అన్ని చాచేస్తాం అనుకుంటాం కదా.
అలా కాకుండా చక్కగా పండో ఫలమో ఏదో నివేదన చేసి ఎంతో చక్కగా పారాయణం అయిపోయిన తర్వాత, సప్తాహ పారాయణం అయిన తర్వాత ఎంతో చక్కగా పెట్టండి. ఇంతమందికి భోజనం పెట్టాం, అంతమంది భోజనం పెట్టాం, ఇవన్నీ ఆయన చూడండి, వేస్ట్. అవన్నీ బూడిదల కోసం పన్నీరే అవుతాయి, నాది గ్యారంటీ. ఓకే, అవన్నీ అనవసరం. దేవుడి మీద మనసు లగ్నమై చేశామా లేదా, నిజంగా అవసరం ఉన్నవాడికి పెట్టామా లేదా, మనం చుట్టాలని పక్కాలని పక్కింటి వాళ్ళని పిలిచిపెట్టామా, అవన్నీ నారాయణుడు కౌంట్లోకి తీసుకోడు. సో రేపటి రోజు దత్త జయంతి రోజు ఎంతో చక్కగా డిసిప్లిన్డ్గా చక్కగా పూజ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి మంత్రం చెప్తాను మీ అందరికీ కూడా. పూర్వజన్మ కర్మ పాపాలు పట్టి కుదుపుతుంటాయి చూడండి, ఫౌండేషన్ల కంటే. ఇవాళ రోజుల్లో బిల్డింగ్ల ఫౌండేషన్లు కూడా అంత గట్టిగా ఉండవు పూర్వజన్మ కర్మ పాపాల కంటే. అవునా? సో మనం అందరం టేస్ట్ చేసేసాము అవి, ఎవరి నొప్పులు వాళ్ళకే ఉన్నాయి. రైట్. ఆ పాపాలన్నీ పోవాలంటే మీకు ఒక చక్కటి మంత్రం నేర్పిస్తాను రేపటి రోజు. మనస్ఫూర్తిగా ఏమండి ఎన్ని రోజుల్లో తీరుతాయండి పాపాలని మాత్రం అడగండి. అప్పుడు నేను మిమ్మల్ని ఏ పాపం చేశారండి అని తిరిగి మిమ్మల్ని కమెంట్ రూపంలో అడుగుతాను. రైట్. మనమందరం ఇంక్లూడింగ్ మీ, నేను, మా కెమెరా, మా యూనిట్, మేమందరం కూడా రకరకాలు చేస్తుంటాం. మన కర్మల రీత్యా, మన ఎఫెక్ట్స్ రీత్యా మనకు అవి తీరుతాయి. రేపటి రోజు నుంచి మొదలుకుని 108 సార్లు ఇందులో డిస్కౌంట్లు లేవండి, ప్రతిరోజు చేయాల్సిందే. పొద్దున్న, సాయంత్రమా, రాత్రి, ఏ మడి బట్టలు కట్టుకోవాలి, ఏ కలర్ బట్టలు కట్టుకోవాలి, ఇవన్నీ అనవసరం. మనసు దేవుడి మీద ఉందా, లేకపోతే మాడిపోతున్న కూర మీద ఉందా? మనసు దేవుడి మీద ఉందా, లేకపోతే తిట్టే బాస్ మీద ఉందా? ఇదొక్కటే ఇంపార్టెంట్. ఓకే, అదొక్కటి పాటించండి. అండ్ దయించి ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి. అండ్ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయిస్తాము. చక్కగా పాజ్ చేసి అచ్చు తప్పులు లేకుండా రాసుకుని చక్కగా చేసుకోండి. ఒక 10 సార్లు చేసుకునేసరికి మీకు వచ్చేస్తుంది. ఓకేనా? అత్రిపుత్రో మహాతేజో దత్తాత్రేయో మహాముని తస్య స్మరణ మాత్రేన సర్వపాపై ప్రముచ్యతే. ఈ మంత్రాన్ని 108 సార్లు చక్కగా చదువుకోండి. రిజల్ట్లు వచ్చిన వాళ్ళు ఎంతో మందికి నేను ఈ మంత్రం చెప్పున్నాను ఇదివరకు. అండ్ నేను రాసిన మంత్రం అయితే కాదు, భగవంతుడి దయ, ఆ భగవంతుడి అనుగ్రహం చేత నాకు చేతుల్లో పడిన మంత్రం ఎన్నో సంవత్సరాల క్రితం. సో మా గురుగారి నాకు సాక్షాత్ నేర్పించిన మంత్రం ఇది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోండి. పటాపంచలు అయిపోతాయి అనే విషయంలో నేను బల్ల గుద్ది కూడా చెప్తాను. ఓకేనా? అంత పవర్ఫుల్ మంత్రం అండి. ఇంకా అసలు పూర్వజన్మ శాపాలేమిటి, పితృదోషాలేమిటి, ఇంకేంటో ఇంకేవో మీరు కలర్ మ్యాజిక్లతో వస్తూ ఉంటారు కదా నా దగ్గరికి, ఇవైపోయాయి అవైపోయాయి అని. అవన్నీ కూడా పోతాయి. ఎవరికంటే అంత ధైర్యం నారాయణుడు ముందు అలాంటి మ్యాజిక్లు చేయడానికి? అన్నీ వాళ్ళకే తగులుతాయండి. ఓకేనా? ట్రై దిస్ మంత్ర అండ్ సీ ద మ్యాజిక్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ దత్త జయంతి.